హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు వరంగల్ డిస్టిక్లో ఉన్న భద్రకాళి బండి దగ్గరికి అయితే వచ్చాను. మన గూగుల్ మ్యాప్లో అయితే భద్రకాళి లొకేషన్ అని పార్క్ అని కొడితే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే లోపల వ్యూ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే రావచ్చు, వ్యూ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అంతలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ అయితే చేయండి. ఎంట్రీ ఫస్ట్లోనే మనల్ని అయితే చాలా బాగా ఆకట్టుకున్నారు. తెల్లటి కొంగలతోటి చూడండి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట. ఒక పర్సన్కి అయితే 40 రూపీస్ ఉంటుంది. మేమైతే ముగ్గురు వెళ్ళాం కాబట్టి 120 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూడండి, పెద్దగా ఒక టవర్ లాగా అయితే ఉంది కదా, చాలా బాగుంది కదా చూడటానికి. ఓ, ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. పెద్ద రాయలతో కట్టారు. ఇది చూడండి ఎంత బాగుందో. చాలా ఇది ఒక అద్భుతం ఇటనమాట. ఇంకా లోపలికి వెళ్తే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లోపల అయితే చూడండి. ఇప్పుడు నేనైతే సాయంత్రం పూట 4 గంటలకు అయితే వచ్చాను. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా వీలైతే నైట్ వీడియో కూడా చూపిస్తాను అనమాట. ఇంకా లోపలికి అటు సైడ్ లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. అయితే మధ్యలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అందరూ మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. చూడండి, రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళని అయితే చెక్కారనమాట. వీటిని ఇవి డిజైన్ కనపడుతుంది కదా, ఇవైతే కాకతీయుల రాజుల పరిపాలనలు అయితే ఇవి వాళ్ళ డిజైన్ అనమాట. వాళ్ళ గుర్తు ఇవి. చూడండి, చాలా బాగున్నాయి కదా. మొత్తం మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా మొత్తం ఒక రాయి అన్నమాట ఇది. చూడండి, మొత్తం రాయ ఇదంతా. అబ్బా అబ్బా, ఎంట్రన్స్లోనే అంత మంచి అందాలను చూపిస్తున్నారంటే ఇంకా లోపలికి వెళ్తాం మటుకు ఇంకా మామూలుగా ఉండదు వీడియో అయితే. సరే, వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. బయట నుంచి చూస్తేనే ఇలా ఇంత ఇంత మంచి అందాలు ఉన్నాయంటే ఇంకా అబ్బా, మనం ఊహించుకోలేము ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి గేట్లు కనిపిస్తున్నాయి కదా. అటు సైడ్ కొంచెం రైట్ సైడ్లో గ్రీన్ కలర్ గేట్లు ఓపెన్ చేస్తున్నాయి కదా. అటు సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి. స్టార్టింగ్లోనే మనం మంచి మంచి వ్యూస్ని అయితే చూడబోతున్నాం. వీడియోని ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. చాలా మంచి వ్యూస్ అయితే ఉంటాయి. అంతలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే భూలోకి అందాల్లోకి అయితే ఎంట్రన్స్ అవ్వబోతున్నాం. ఎంట్రీ అయిపోయాం. చూడండి, చాలా బాగుంది. ఇదే అనమాట మొత్తానికి భద్రకాళి బండ్ పార్కు. ఇక్కడ చూపిస్తున్నారు కదా బోర్డు అయితే. చూడండి, బోర్డు అయితే చాలా బాగుందంటే లోపల ఇంకా చాలా బాగుంటుంది. వావ్, చూడండి, ఇది ఒక భూలోక స్వర్గంలోకి దారిలాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ అయితే. పెద్ద పెద్ద రాళ్ళని పైన పెట్టినట్టు. ఈ రాళ్ళకి చూడండి గ్రీన్ కలర్లో చెట్లు చాలా బాగున్నాయి అల్లుకొని. నాకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది మొత్తానికైతే. ఇంకేముంది, ముందల ఇంకా చాలా అందాలు అయితే చూడబోతున్నారు మీరు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీరు మంచి మంచి వ్యూస్ మిస్ అయిపోతారు. నేను మీకోసమే లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట. చాలా బాగున్నాయి. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో. ఇంకా స్టార్టింగ్లోనే ఇట్లా ఉందంటే ఇంకా ముందు ముందు చూడండి ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఇంత అందమైన ప్రదేశం చూడాలి. లైఫ్లో ఇలాంటి మంచి మంచి వ్యూస్ అయినా ఒక్కసారైనా చూడాలి మామ. ఎందుకంటే లైఫ్ అనేది చాలా అంటే చాలా చిన్నది. ఈ చిన్న చిన్న లైఫ్లో మనం చిన్న చిన్న మెమోరీస్ని ఎంజాయ్ చేయాలి మామ. వ్యూ చూడండి చాలా బాగుంటుంది. సరే, ఇంకా లోపలికి అయితే వెళ్దాం. వీడియోను చూడండి, చూస్తూనే ఉండండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మంచి అందాలు వ్యూస్ చాలా బాగుంటాయి. చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఏమైనా తింటానికి కూడా ఒక హోటల్ అయితే ఉందన్నమాట పక్కన. చూడండి, ఇంకా అటు సైడ్ చూపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇదే హోటల్ అనమాట. చాలా బాగుంటుందని చెప్పారు ఫుడ్ అయితే. నేనైతే తినొచ్చాను కాబట్టి తినలేదు. మీరు వచ్చినప్పుడు అయితే తినాలనిపించినప్పుడు అయితే తినండి కన్ఫామ్గా. అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇంకా ముందుకు వెళ్ళామంటే ఇంకా చాలా అయితే వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే లోపలికి అయితే వెళ్ళాను. ముందుకు వెళ్ళాలంటే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూడండి, ఇంకా
ఇక్కడైతే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని అయితే వ్యూ అయితే ఒకటి చూపిస్తున్నారు చూడండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎందుకంటే మనం మన దేశాన్ని కూడా ఎంత భద్రంగా స్వచ్ఛతగా ఉంచుకుంటేనే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు. అక్కడ పక్కన ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఒక వ్యూ అయితే పెట్టారు చూడండి. పక్షి రెక్కలు అయితే పెట్టారు. మీకు ఈ పక్షి రెక్కల పేర్లు అయితే తెలిస్తే ఏ పక్షి కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ వార్మప్ చేసుకునే దానికి ఇవన్నీ ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ జిమ్ చేసేవన్నీ ఇక్కడే ఉన్నాయి. బాడీగా ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇవి చేయవచ్చు. వచ్చినప్పుడు రండి, ఇంటి దగ్గర ఏం చేస్తారు, ఇలా పార్క్కి వచ్చి హాలిడే ఉన్నప్పుడైనా ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్ అయితే జిమ్లో ఉండే ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఫ్రీ అని తెలిసేసరికి ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నాడు చూడండి. ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాడు. కానీ అది అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పట్టుకపోతే అప్పుడైతే తెలుస్తుంది అనమాట. అందుకే ఫ్రీగా వచ్చిన ఏది చేయకూడదు అనమాట. తర్వాత కాళ్ళు పట్టుకోమాతి మీరైతే చేయొచ్చు వరకు వచ్చి అయితే. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కూర్చొని ఆడుకోవడానికి ఉయ్యాలు ఉన్నాయి. చాలా బాగుంది. అయితే నాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్లు అయితే సేమ్ అప్డేట్ అయిన దేశాల్లో కూర్చున్న సిట్టింగ్స్ అలా అయితే చాలా బాగున్నాయి కదా చూడండి. మధ్యలో పూలు చెట్లు చాలా అయితే అందంగా అయితే చేశారనమాట ఇక్కడ చూడండి. నాకైతే అసలు అమెరికా సైడు అటు సైడు అప్డేట్ అయిన దేశాల్లో చూసినట్టయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా డస్ట్ అయితే ఎక్కడ ఒక్క చెత్త కూడా కనిపించలేదు అనమాట. నాకైతే చూడండి చాలా క్లీన్గా అయితే ఉంచారు ఈ పార్కు. అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి. నాకైతే ఇది ఒక మంచి వ్యూ అయితే లొకేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది వ్యూ లొకేషన్ అయితే చూడటానికి అయితే నాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఇంకా అటు కొంచెం ముందరికి వెళ్తూ కొండ ప్రదేశం సైడ్ అయితే ఇంకా బాగుంటుంది. అదొక స్వర్గంలో ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. మధ్యలో మేఘాలు అలా అక్కడికి వెళ్ళి అటు సైడ్ కూడా చూపిస్తాను అనమాట వీడియో తీసి చూడండి. ఆడుకోవడానికి ఇక్కడ ఒక సైకిల్ కూడా ఉంది. ఇక్కడ తెల్లని పూలతో మిలమిల మెరిసిపోతూ ఉంది కదా చూస్తూ ఉంటే. ఇంకా వ్యూ అయితే ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. అటు సైడు పూలతోటి ఒక రోడ్డు అయితే ఉంటుంది అనమాట. మధ్యలో నడిచేదానికి చాలా అందంగా ఉంటుంది చూడండి. ఈ పాలలాగా మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి నక్షత్ర తారల్లాగా. ఒక నక్షత్రాలు ఎంత బాగా మెరిసిపోతున్నాయి చూడండి. వ్యూ అయితే చాలా ఇంటే బాగుంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అన్నమాట లొకేషను. నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే అప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలనుకోవట్లేదు. ఇవైతే చాలా బాగున్నాయి చూడండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. వావ్, ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా. మధ్యలో దారిలో నడిచే మధ్యలో తాటి చెట్లు మొలవటం ఏంటబ్బా అనుకున్నాను. చాలా బాగా అయితే డిజైన్ చేశారు కదా. లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారన్నమాట ఈ తాటి చెట్లకి చూడండి. ఇవి తాటి చెట్లు ఏ చెట్లు మెసేజ్ అయితే చేయండి చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. ఇంకా ముందరికి వెళ్దాం చూడండి. చుట్టూ తాటి చెట్లు రోడ్డు మధ్యలో అయితే వేశారు. నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి చూడండి. మీకు నచ్చితే రెడ్ సింబల్ అయితే కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు సన్ రైజ్ పడేటప్పుడు అయితే ఒక వ్యూ అయితే తీసాను అనమాట. చాలా బాగుంది వ్యూ కూడా. అది కూడా చూడండి. నాకైతే చిన్నపిల్లలు ఆడుకునే దానికి జారుడు బండ చూడటానికి బ్లూ కలర్లో ఉంది చూడండి. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. ఆడుకుంటే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయాలి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే ఎంజాయ్ అని ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇటు కూడా వ్యూ చూడండి. పెద్ద పెద్ద బండలు కూర్చునే దానికి అయితే బాగుంది. చుట్టూ తెల్లని పూలతోటి. ఏందబ్బా, ఓ ఇది ఒక ఏనుగు తొండాము చూడండి. ఒక కొమ్మ అయితే ఇరిగిపోయింది. ఎవరు దొంగతనం చేసిందో మనకైతే తెలియదు. పైన సింహం అయితే పొళ్ళు బయట పెట్టి అయితే నవ్వుతూ ఉంది చూడండి. నాది నవ్వుతుందో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే కూర్చోడానికి ఇదిగో చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ పక్కన హోటల్ కూడా ఇంకోటి ఉంది. కూర్చొని తినొచ్చు అనమాట ఇక్కడ. ఇవైతే కొత్తగా అయితే ఇది ఒకప్పుడు పాతకాలంలో అయితే ఎద్దుల బండి చక్రాలు అనమాట. ఒక వ్యూ అయితే డిజైన్ చేసి పెట్టారు చూడటానికి చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళే దారిలాగా ఉంటున్నాయని. చూడండి కొండల మధ్యలో ఎంత మేఘాలతో ఎంత చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇటు చూడండి ఎర్ర ఎర్ర ఆకులతోటి చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇవైతే వాటి పాటికి అయ్యే కొట్టుకుంటా ఉన్నాయి.
దెయ్యాలు కూడా ఎక్సర్సైజ్ చేస్తే జిమ్ చేస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి అటు పక్క అయితే ఇంకో దెయ్యం అయితే ఆపుకుంటే ఇంకా చేస్తూనే ఉంది వామప్ అయితే. చూడండి నేనైతే మీరు నమ్మతారో నమ్మరు, కన్ఫామ్గా దెయ్యం అయితే ఉంది. చూడండి మీ కళ్ళతోనే చూడండి, కనిపిస్తుంది కదా. నేను వీడియో చూసి స్లో చేసేసింది అనమాట, ఆపేసింది. చూడండి నేను నుంచి వెళ్ళిపోతేనే మంచిది ఫాస్ట్గా. ఇక్కడ ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మేఘాలతో కొండల్లో ఉంది కాబట్టి. అబ్బా ఈ ప్లేసులు, ఈ దారిలు చూస్తూ ఉంటే స్వర్గానికి వెళ్ళే దారిలాగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల రంగురంగుల పూలతోటి చాలా బాగా అయితే చేశారు. చూడండి నేచర్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు మంచి ఆక్సిజన్ అయితే అందుతుంది. రంగురంగుల కలర్ పూలతో అయితే మనల్ని ఆహ్వాదించడానికి చాలా బాగా అయితే చేశారు ఈ పార్క్ అనేది. ఒక్కసారైనా రావాలి మీరు కూడా ఈ పార్క్ వచ్చి చూడండి. ఇంకా ముందుకెళ్తే ఇగోండి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, చాలా పూలు అయితే ఉన్నాయి. కానీ నేనైతే ఒక పువ్వు అయితే కోసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకని అవి ఫీల్ అవుతాయని ఒక పువ్వు కూడా కోసుకోలేదు. ఈ మొత్తం చూడండి, మొత్తం వైట్ కలర్ ఫ్లవర్స్ అనమాట, మొత్తం వైట్ కలర్ లో చాలా అయితే బాగుంది. మొత్తం ఖచ్చితంగా మీకు అయితే కన్ఫర్మ్ నచ్చుతుంది ఈ వ్యూ అయితే. నచ్చకపోతే మన ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం, ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా చూడండి రెడ్ కలర్ రోడ్డు, తెల్ల పువ్వులతోటి చాలా బాగా అయితే డిజైన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. వీడియోని చూసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. Da